హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలిస్ వరల్డ్. నేను మీ శైలజ. ఈరోజు నేను చేయబోతున్నాను దోసకాయ టమాటో రోటి పచ్చడి అండి. దీన్ని పచ్చిమిర్చితో చేయబోతున్నానండి. పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లిపాయ ఇవ్వండి. పచ్చిమిర్చి ఒక 10-12 తీసుకున్నానండి. వాటి తొడియాలు తీసేసి వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసుకుందామండి. ఎన్ని కర్రీస్ ఉన్నా కానీ ఇలా రోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్నంలో ఫస్ట్ ముద్ద ఒక పచ్చడితో తింటే బాగుంటుంది కదండి. ఇలా ఎంతమందికి నచ్చుద్దో మీరు చెప్పండి. నాకు కూడా అంతేనండి. ఇలానే ఉంటారు చాలామంది. ఇదిగోండి, అన్ని తొడియాలు తీసేసాను, వాటర్లో వేసి శుభ్రంగా కడిగేస్తానండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుని బాండీలో వేసుకుంటానండి. ఇదిగోండి, దీంట్లో ఆయిల్ వేసుకుందామండి. వేయించడానికి సరిపడినంత, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. దీంట్లో పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి వేసుకుందామండి, లేదంటే అవి చిటపటలాడుతూ మీద పడుతూ ఉంటాయండి, పేలుతూ ఉంటాయి. అందుకని కట్ చేసుకుంటానండి. నేను సిజర్తో 2 ముక్కల కింద కట్ చేసేసుకుని మొత్తం అన్నీ బాండీలో వేసేసుకుంటాను. ఇది మిక్సీలో చేసుకుంటారు కానీ కొంతమంది దీన్ని రోల్లో చేసుకుంటేనే బాగుంటుందండి. మరీ పేస్ట్ లాగా అయిపోతుంది, బాగుండదు. అదే రోల్లో అయితే మంచి టేస్ట్ వస్తుంది. అందుకే రోల్లోనే చేసుకోవాలండి. రోల్లో చేసుకుంటేనే బాగుంటుంది మనకి టేస్ట్. మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు కదండి రోటి పచ్చళ్ళు. అలానే మనం కూడా ఇంట్లో చిన్న రోల్ పెట్టుకుని ఇలా చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. మరి పెద్ద రోల్ అయితే మనం అపార్ట్మెంట్స్లో అక్కడ ఇక్కడ పెట్టుకోలేం కాబట్టి చిన్న రోల్ తీసుకుంటే సరిపోతుందండి మనకి. ఇదిగోండి, స్టవ్ వెలిగించేసి ఈ పచ్చిమిర్చి స్టవ్ మీద పెట్టేసుకుంటున్నానండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసుకుందామండి. అవి వేగుతూ ఉంటాయి. బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. పచ్చిమిర్చి మూత పెట్టకపోతే మీద పడుతూ ఉంటాయండి, అందుకని మూత పెట్టేసుకుందాం. అది వేగుతూ ఉంటుంది కదండి. ఈలోపు టమాటోలు, దోసకాయలు ఇవన్నీ బాగా శుభ్రంగా కడిగేసుకుని కట్ చేసేసుకుందామండి. ముందు టమాటాలు కట్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకుందాం. టమాటోలు ఒక మీడియం సైజుగా కట్ చేసుకుంటే సరిపోద్దండి, మగ్గిస్తాం కదా, సరిపోతుందండి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నానండి. ఆ పచ్చిమిర్చి వేగిన వెంటనే ఈ టమాటో ముక్కలు కూడా దానిలో వేసేసుకుంటా. పచ్చిమిర్చి తీసేసి రోల్లో వేసేసుకుని ఇవన్నీ కట్ చేసేసి ఒక బౌల్లో వేసి పెట్టేసుకుందామండి. పచ్చిమిర్చి అంత కారం లేదండి, కొంచెం తక్కువే ఉన్నాయి, అందుకని అన్నీ వేసుకున్నాను. లేదంటే కొన్ని బాగా కారం ఉన్న కాయలు అయితే కొన్ని వేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, టమాటో ముక్కలు కట్ చేసేసుకున్నాను కదా, బౌల్లో ఎత్తేసుకున్నానండి. ఇప్పుడు దోసకాయలు తీసుకుని పీల్ చేసేసుకుందామండి. దోసకాయలు పీలర్తో పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందామండి, చేదులు చూసేసి. ఎక్కువగా దోసకాయలు చేదుంటూ ఉంటాయి కదండి, దాన్ని చూసుకోవాలి. చూసుకుని అప్పుడు కట్ చేసుకుందామండి. మొత్తం పీల్ చేసేసుకుందామండి. నేనైతే దీనిలో గింజలు తీనండి. చాలామంది దోసకాయల గింజలు తీసేసి పైన మాత్రమే పచ్చడి చేసుకుంటారండి, కానీ నేను తీనండి. అదే పుల్లగా అనిపిస్తుంది, పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది. పులుపు కోసం వేస్తున్నప్పుడు ఆ గింజలు పుల్లగా ఉంటే అవే వేసుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. చింతపండు వేయాల్సిన అవసరం ఏమి ఉండదండి ఈ చట్నీలో. ఇదిగోండి, పీలర్తో మొత్తం పీల్ చేసేసుకున్నాను కదా, అది వాటర్లో వేసేసుకుందాం. అలానే మొత్తం 2 పీల్ చేసేసుకుందామండి. పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. దీన్ని తప్పకుండా చేదు చూసుకోవాలండి. దోసకాయలు ఎక్కువగా చేదులు వస్తూ ఉంటాయి. గింజలకి చేదు ఉండకపోయినా తక్కువగా ఉంటాయి, అలా 2 చూసుకోవాలి. ఆ పైన ఉన్న వైట్ది చూడాలి, గింజలు చూడాలి. ఇలా అన్నీ చేదులు చూసేసుకుని కట్ చేసేసుకు పెట్టేసుకోవాలండి. ఒక బౌల్లో వేసి పెట్టుకుందామండి.
ఈ దోసకాయ ఏమీ మగ్గించక్కర్లేదని కట్ చేసి పచ్చి దోసకాయ ఇలా ముక్కలు చేసేసుకుని టమాటో మగ్గిపోయిన తర్వాత పచ్చిమిర్చిలో వేసి దంచుకుందామండి. ఇలానే మొత్తం అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటానండి. దోసకాయ ఉట్టేది చేస్తే అంత టేస్ట్ అనిపించదండి. దీంట్లో 2 టమాటో అలా వేసుకుంటే బాగుంటాయి. కొందరు వంకాయ కూడా వేసుకుంటారు. వంకాయలు ఇప్పుడు నా దగ్గర లేవండి. వంకాయ కూడా వేసుకోవచ్చు. టమాటో, వంకాయ, దోసకాయ 3 కలిపి కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా పచ్చిమిర్చి మగ్గిపోయినాయి కదా, తీసేద్దామండి. తీసేసి దీన్ని రోల్లో వేసేసుకుని దీంట్లో టమాటో ముక్కలు వేసేసుకుందామండి. ఇంకా ఆయిల్ ఉంది కదండి, వేయించింది పచ్చిమిర్చి ఆయిల్లోనే టమాటో ముక్కలు వేసేసుకోవచ్చండి. ఆయిల్ రాకుండా రోల్లో వేసేసుకుందాం. రోల్ శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ వేసేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో టమాటో ముక్కలు కట్ చేసుకున్నవి కూడా వేసేసుకుందాం. ఆయిల్లోనే మగ్గిపోతే స్టవ్ మీద పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. సిమ్లో పెట్టుకొని మంట మరీ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయినట్టు అవుతాయి కానీ దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాం. పసుపు వేసి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. అవి వేగుతూ ఉంటాయి. ఈలోపు మనం పచ్చడి దంచుకుందామండి. రోల్లో బాగా కలిపేసి మూత పెట్టేస్తానండి. అది బాగా మెత్తగా అయిపోయేటట్టు మగ్గిచ్చేద్దామండి. ఇప్పుడు రోల్లో పచ్చిమిర్చి వేసాను కదండి, దానిలోనే సాల్ట్ వేసుకుందాము. సరిపడినంత సాల్ట్ అంటే దోసకాయకి ఇది టమాటోకి పచ్చిమిర్చికి కలిపి 1.5 టేబుల్ స్పూన్ సరిపోద్దండి. నేను వేసుకున్నాను. చాలకపోతే చూసుకుని వేసుకోవచ్చండి. దంచేసుకుందామండి బాగా. ఈ రోల్లో చేస్తే పచ్చడి కచ్చాపచ్చిగా దంచుకుంటేనే బాగుంటుందండి. మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే అస్సలు బాగుండదండి. అందుకే నేను రోల్లో ఇలా కచ్చాపచ్చిగానే దంచుకుంటున్నాను. మరి మెత్తగా నలగాల్సిన అవసరం ఏం లేదండి. పచ్చిమిర్చి నలిగిపోతే ఇలా చాలండి. ఇప్పుడు టమాటో మగ్గిపోయింది కదా, దాన్ని కూడా వేసేసుకుందామండి. దాన్ని కూడా వేసి ఆ పచ్చిమిర్చిలోనే దంచేసుకుందాం. మొత్తం టమాటో ముక్కలు తీసేసుకొని వేసుకొని దంచేసుకుందామండి. ఇవి టమాటో ముక్కలు కూడా దానిలో వేసేసుకున్నాను. ఇప్పుడు మెత్తగా దంచేసుకుంటాను. బాగా కలిపేసి దంచేసుకుందాం. ఈ టమాటో కూడా మెత్తగా నలిగిపోయిన తర్వాత అప్పుడు వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసుకొని దంచుకుందామండి. ఇదిగోండి టమాటోలు మెత్తగా నలిగిపోయినాయి కదా, ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందామండి. వెల్లుల్లిపాయ రెక్కలు ఒక 5-6 తీసుకున్నానండి. పెద్ద పెద్ద రెక్కలే ఉన్నాయి వెల్లుల్లిపాయలు, అందుకని ఒక 5-6 తీసుకున్నాను. అక్కడ ఖాళీగా చేసి పచ్చడిని పక్కకు పెట్టి అక్కడ దంచుకోవాలండి, లేకపోతే నలగకుండా పచ్చడిలోకి వెళ్ళిపోతుంది. అందుకని పచ్చడిని పక్కకు పెట్టాను. ఇప్పుడు జీలకర్ర కూడా వేసేసుకొని మెత్తగా దంచేసుకుందామండి. దంచేసుకుని అది ఆ పచ్చడి మొత్తం లోపలికి వేసేసుకుందామండి రోల్లోకి. ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసుకొని మరీ మెత్తగా అవసరం లేదు, నలగనట్టు కొంచెం కొన్ని దోసకాయల ముక్కలు నలగాలి, కొన్ని నలగక్కర్లేదు, అట్లా దంచుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు తీసేద్దామండి. దీని ఉప్పు అన్నీ చూసేసుకొని తీసేసుకుందామండి. దీన్ని మొత్తం ఒక బౌల్లోకి ఎత్తేసుకుందాం. ఇక చూసారా, రోల్లో కొంచెం అన్నం వేసి పచ్చడి వేసి తుడుస్తున్నానండి. ఇలా రోల్లో కలిపి పెడితే మా పిల్లలకు కూడా ఇష్టమండి. ఇలా మన అమ్మమ్మలు, మన నానమ్మలు చిన్నప్పుడు మనకు పెట్టేవారు కదండి. మీలో ఎంతమందికి మీ అమ్మమ్మలు, మీ నానమ్మలు ఇలా పెట్టారు రోల్లో కలిపి, మీరు గుర్తు చేసుకోండి, నాకు కమెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.